Next problem, transform the following equations into the form L1 plus lambda L2 is equal to 0 and find the point of concurrency of the family of straight lines represented by the equation. ఒక ఈక్వేషన్ ఇచ్చారు, దీని ఒక ఫ్యామిలీ ఆఫ్ స్ట్రైట్ లైన్స్గా మనం రిప్రజెంట్ చేసుకోవాలి. ఫ్యామిలీ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అంటే అవన్నీ కూడా ఒకే చోట ఒకే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతూ ఉంటాయి. అట్లా 2 కానీ అంతకంటే ఎక్కువ కానీ స్ట్రైట్ లైన్స్ ఒకే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నట్లయితే దాన్ని మనం ఫ్యామిలీ ఆఫ్ స్ట్రైట్ లైన్స్గా రిప్రజెంట్ చేస్తాము. సో ఆ తర్వాత అవి ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో ఆ పాయింట్, దాన్ని మనం పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ లేదంటే కాంకరెంట్ పాయింట్, అది మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో లెట్ us see that సొల్యూషన్. సో ముందుగా దీన్ని మనం మల్టిప్లై చేసుకుందాం. k ఇంటూ ఎక్స్, kx 1 ఇంటూ ఎక్స్ ఎక్స్, ఇక్కడ k ఇంటూ వై ky ప్లస్ 2 ఇంటూ వై 2y ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. ముందుగా k లేనటువంటి టర్మ్స్ వితౌట్ k. సో ఇక్కడ x ఉంది, అలానే 2y ఉంది, x ప్లస్ 2y ప్లస్ 5, దీస్ ఆర్ ద టర్మ్స్ వితౌట్ k. సో k ఉన్నటువంటి వాటిలలో k కామన్ తీసుకుందాం. సో kx ప్లస్ ky, k కామన్ తీస్తే x ప్లస్ y ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0. నౌ దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ L1 ప్లస్ k L2 ఈజ్ ఈక్వల్ టు 0. సో వాళ్ళు అడిగినటువంటి ఫామ్ని మనం రిప్రజెంట్ చేస్తాం. సో L1 ప్లస్ ల్యాండా L2. సో ఈ విధంగా రిప్రజెంట్ చేసినట్లయితే, సో దిస్ రిప్రజెంటేషన్ ఈజ్ నథింగ్ బట్ ఫ్యామిలీ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. ఓకే, దేర్ఫోర్ L1 అంటే x ప్లస్ 2y ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. అట్లానే L2 x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఈ రెండింటిని మనం సాల్వింగ్ చేసుకుందాం. x ప్లస్ 2y ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. అట్లానే x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 0. సో YCXY మెథడ్ ద్వారా మనం ఆ పాయింట్ ఆఫ్ కాంకరెన్సీని మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ముందుగా y కోఎఫిషియెంట్స్ ఇక్కడ 2, ఇక్కడ 1, అట్లానే కాన్స్టాంట్స్ ఇక్కడ 5 ఉంది. హియర్ దెర్ ఈస్ నో కాన్స్టాంట్, మీన్స్ వి టేక్ 0. నెక్స్ట్ x కోఎఫిషియెంట్స్ 1, 1, అగైన్ y కోఎఫిషియెంట్స్ 2, 1. సో x బై ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేసుకోవాలి అండ్ దెన్ దీస్ 2 ఇంటూ 0 0 మైనస్ 5 ఇంటూ 1 5. సో y బై ఫస్ట్ ఈ రెండు మైనస్ ఈ రెండు 5 ఇంటూ 1 5 మైనస్ 1 0 0 1 బై 1 ఇంటూ 1 1 మైనస్ 2 ఇంటూ 1 2. సో x బై మైనస్ 5 y by 5, that is equal to 1 by minus 1. 1 by minus 1 means it is nothing but minus 1. So therefore finally the point of concurrency is equal to minus 5 into minus 1, which is equal to 5. Atlane 5 into minus 1 minus 5. Okay, so that is the point of concurrency. Okay, thank you.